హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. మరి ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి కెమికల్స్ లేకుండా కుంకుమని ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనకి కుంకుమ అనేది తయారవుతుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి దీనికోసం ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని 2 స్పూన్ల పసుపు వేసుకోవాలండి. ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్న కుంకుమ మన దేవుడి ఫోటోల దగ్గర కూడా మంచిగా పెట్టుకోవచ్చండి, అమ్మవారి దగ్గర. ఆ తర్వాత వంట సోడా ఉంటుంది కదండి, అదొక స్పూన్ వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం కుంకుమని ఇంట్లోనే. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇందులో ఒక నిమ్మకాయ ముక్కనైతే పిండుకోవాలండి. ఈ నిమ్మరసం కూడా పిండిన తర్వాత స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయలో ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా నిమ్మరసాన్ని కూడా పిండుకున్న తర్వాత ఇక స్పూన్ తీసుకొని స్పూన్తో కలుపుకోవడమేనండి. స్పూన్తో కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉంటుంటేనే కుంకుమ అనేది ఎర్రగా అవుతుంది. ఒకసారి చూడండి. చూసారు కదండి ఎలా రెడ్ కలర్లోకి మారిపోతుందో. ఇప్పుడు స్పూన్ లేకుండా మనం డైరెక్ట్గా చేతితోటి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుతూ ఉంటేనే చూసారు కదండి ఎలా కలర్ చేంజ్ అవుతుందో. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన దాన్ని ఎండలో 2 అవర్స్ అయితే పెట్టుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకున్న దాంట్లో కెమికల్స్ అనేది ఉండడం వల్ల మనం నుదుటిన పెట్టుకున్నప్పుడు కొంతమందికి అయితే పుండులాగా వస్తుంది కదండి. మనం మరి ఇంట్లోనే ఇలా తయారు చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుతూ ఉంటేనే ఆల్మోస్ట్ మనకి కలర్ అనేది చాలా వరకు మారిపోయింది. దీన్ని 2 అవర్స్ అయితే మనం ఎండలో పెట్టుకోవాలి. ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఎండలో 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. న్యాచురల్ హోమ్మేడ్ కుంకుమ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదండి 80% కలర్ అయితే మారిపోయింది. ఇంకా దీన్ని అయితే మనం ఎండలో పెట్టేద్దాం. ఇలా వీడియోలో మీకు చూపిస్తుంటే లేట్ అయింది అనిపిస్తుంది, కానీ మీరు ట్రై చేస్తే మాత్రం 10 నిమిషాల్లో అయితే మనకి కుంకుమ రెడీ అయిపోతుందండి. ఇలా కలుపుతుంటేనే మ్యాక్సిమం కుంకుమలాగా మారిపోతుంది కలర్ అనేది. చూసారు కదండి చాలా బాగా వచ్చింది కదా కలరు. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా మెరూన్ కలర్లో చాలా బాగుంది కదండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఇంట్లోనే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీ ముందుకు మరీ ఇంకొన్ని తీసుకొస్తూ ఉంటాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చూసారు కదండి చాలా బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ ఫ్రెండ్స్.